శ్రావణ మాసం వేళ బంగారం వెండి ధరలు భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజు కూడా ధరలు పెరిగి 3 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా డాలర్ బలహీనపడడం, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణులతో పెట్టుబడిదారులు విలువైన లోహాల వైపు మొగ్గు చూపడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. బంగారం వెండి ధరలు 3 నెలల గరిష్టానికి చేరాయి. 99.9% స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 1,200 రూపాయలు పెరిగి పన్నులతో కలుపుకొని 1,63,500కు చేరుకుంది. ముందు రోజు ఇది 1,62,300గా ఉండేది. మే 19న చివరిసారి 10 గ్రాముల పసిడి ధర అత్యధికంగా 1,63,600 రూపాయలు పలికింది. మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయికి చేరుకుంది. బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర ఏకంగా 5,000 రూపాయలు ఎగబాకి 15 వారాల గరిష్ట ధర 2,50,000 రూపాయలకు చేరింది. గురువారం 2,45,000గా ఉన్న వెండి గత 2 సెషన్లలోనే ఏకంగా 15,000 రూపాయలు లాభపడింది. మే 4న చివరిసారి కిలో వెండి ధర 2,49,500 రూపాయల సమీపంలో నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ పసిడి రజతం ర్యాలీ కొనసాగుతోంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $81.58 పెరిగి $4,600.91 చేరుకుంది. అదేవిధంగా వెండి కూడా 3% పైగా పెరిగి ఔన్సుకు $69.87 పలికింది. ఈ పరిణామాలతో అమెరికా డాలర్ బాండ్ ఈల్డ్స్ భారీగా పతనం కావడం బులియన్ మార్కెట్కు ఊపునిచ్చింది. అమెరికా ట్రెజరీ చర్యల మన్నికపై పెట్టుబడిదారుల్లో సందేహాలు ఉన్నప్పటికీ బంగారం తన లాభాలను నిలబెట్టుకుంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు సైతం మార్కెట్లలో అనిశ్చితికి కారణమని తెలుస్తోంది.